నాయకుల యొక్క శిక్షణ ఎలా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, లీడర్స్ అన్న వాళ్ళందరినీ కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం సెలెక్షన్ చేశాము. సెలెక్షన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కొంత ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ట్రైనింగ్ లేకపోతే ఏ నాయకుడు కూడా చేయలేదు. కాబట్టి ఏంటంటే ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఏ ఫీల్డ్ అయితే అవుతుందో ఆ ఫీల్డ్లో ఏంటంటే ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి కొంత 1 రోజు 2 రోజులు 3 రోజులు ఒక ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తే అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ట్రైనింగ్ అనేది ఎలా చేయాలి, లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఆ పని అనేది ఎలా చేయాలి అనేది కొంచెం గైడ్ లైన్స్ అనేవి ఉంటుంటాయి అన్నమాట. సో ఈ నాయకుల యొక్క శిక్షణలో కొన్ని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 2 రకాలైనటువంటి శిక్షణలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి వృత్తిపరమైనటువంటి నాయకుల శిక్షణ, అంటే ప్రొఫెషనల్ లీడర్స్ని ఎలాగ మనం సెలెక్షన్ చేస్తాం, ట్రైనింగ్ ఇస్తాం అనేది. సో ప్రొఫెషనల్ లీడర్స్ అంటే ఎవరు? వృత్తిపరమైన నాయకులకి ఎగ్జాంపుల్ ఏంటి? విస్తరణాధికారి, ఇంకెవరు? గ్రామ సేవిక. విస్తరణాధికారి మరియు గ్రామ సేవిక. జిఎస్ అని చెప్పాను, జిఎస్, ఎంఎస్ అలా ఒక క్యాడర్ ఉంటుంది అనమాట, అలా ఉంటాయి. సో వృత్తిపరమైనటువంటి నాయకుల శిక్షణ, ట్రైనింగ్, ప్రొఫెషనల్ వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనేది 3 భాగాలుగా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో ఈ విస్తరణాధికారి, లేకపోతే విస్తరణ కార్యకర్త, లేకపోతే ఈ జిఎస్ గ్రామ సేవిక, లేకపోతే ఎంఎస్ అని అంటారు. ఎంఎస్ కూడా ఉన్నాయన్నమాట. ఎంఎస్ అంటే తెలియదు. గ్రామ సేవిక, జిఎస్ అని ఉండే, మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. పాతకాలంలో ఉండేవారు, వాళ్ళు మార్చి మరి ఏమైనా చేశారో ఏంటో తెలియదు. సో దీంట్లో చూద్దాం ఎలాగ వాళ్ళకి శిక్షణ అనేది ఇస్తారంటే ప్రొఫెషనల్ లీడర్స్కి ఎలాగ ఇస్తారు. విస్తరణాధికారి, లేకపోతే ఇప్పుడు మీరు చదువుతున్నది కూడా ఒక రకమైనటువంటి శిక్షణ లాంటిది అనమాట. చదువు మరియు శిక్షణ, దాన్నే వృత్తి విద్య అని అంటుంటాం అనమాట. చదవడం ఒక పక్కన జరుగుతుంటుంది, కొంత శిక్షణ కూడా మీకు లభిస్తుంటుంది అనమాట. దీన్నే మనం వృత్తి విద్య అని మనం పిలుస్తుంటాం. సో వృత్తిపరమైనటువంటి నాయకుల యొక్క శిక్షణ, ట్రైనింగ్ ఆఫ్ ప్రొఫెషనల్ లీడర్స్లో చూస్తే ఒకటోది ఏంటంటే కళాశాల లేదా ఇతర సంస్థల్లో బ్యాక్గ్రౌండ్ కోర్సులు. సో బ్యాక్గ్రౌండ్ కోర్సెస్ ఇన్ కాలేజ్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇచ్చారనమాట. దీనిలో చూస్తే వృత్తిపరమైన నాయకత్వం ఆశించే విద్యార్థికి విశాలమైన సాంఘిక పరిస్థితుల అవగాహన అవసరం కనుక అతను సాధారణ కళాశాల విద్యతో పాటు మనోవిజ్ఞాన శాస్త్రము, సమాజ అధ్యయన శాస్త్రాల్లో ప్రవేశం తప్పనిసరిగా కలిగి ఉండాలి. అండర్లైన్ చేస్తారు ఏంటంటే కళాశాల విద్య అనే మాట అండర్లైన్ చేయండి. దాంతోపాటు మనోవిజ్ఞాన శాస్త్రం అండర్లైన్ చేయండి. తర్వాత సమాజ అధ్యయన శాస్త్రం అనేది కూడా అండర్లైన్ చేయండి. సో వాటికి ఇంగ్లీష్లో చెప్పుకుంటే మనకి ఈజీగా అర్థమవుతాయి అనమాట. అవి ఏంటంటే కళాశాల విద్య, ఇప్పుడు మీరు చదువుతున్నది కళాశాల విద్య అనమాట. అలాగే మనోవిజ్ఞాన శాస్త్రము అంటే సైకాలజీ కింద రాసుకోవాలి, దానికి సైకాలజీ అనమాట. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే సైకాలజీ. సమాజ అధ్యయన శాస్త్రం అని అంటే సోషియాలజీ. అది సైకాలజీ వేరు, సోషియాలజీ వేరు అనమాట. సో వీటన్నిటిలోనూ కూడా ప్రవేశం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఏం చేస్తారు, ఇప్పుడు ఈ కోర్సు ఉంది, DA 291 కోర్సు ఉంది. దీంట్లో మనం ఏం చదువుకున్నాము? సైకాలజీ అని అంటే పక్కన పెట్టండి, సోషియాలజీ గురించి ఇచ్చారు కదా. సోషియాలజీ గురించి మనకి ఇందులో ఉంది. సోషియాలజీ ఏంటి అవన్నీ కూడా మనకి ఉందన్నమాట. సమాజ అధ్యయన శాస్త్రం, సమాజం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం అధ్యయనం చేస్తాం, ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మనకి అవసరం లేదు, అయినా సరే మనకి ఇది ఒక వృత్తి విద్య కాబట్టి ఏంటంటే మనకి దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో దాని మీద ప్రవేశం ఉండాలి, అలాగే సైకాలజీలో కొంత ప్రవేశం ఉండాలన్నమాట. సో కళాశాల విద్య, మిగిలిన కోర్సు అంతా విద్య. దాంతోపాటు మీకు ఇప్పుడేం పెట్టారు, సోషియాలజీ పెట్టారు. కొంతవరకు మనం దీనిలో చెప్పుకున్నదంటే సైకాలజీ గురించి కూడా కొంతవరకు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో వీటన్నిటి మీద కూడా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించడం, ఒక శిక్షణ ఇవ్వడం. మీ కోర్సే దీనికి ఎగ్జాంపుల్ అన్నమాట. పాలిటెక్నిక్, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ ఎగ్జాంపుల్ అని పక్కన పెట్టుకొని అగ్రికల్చరల్ పాలిటెక్నిక్లో శిక్షణ అని పెట్టుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ అదే అనమాట, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్లో శిక్షణ. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్లో శిక్షణ. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కావచ్చు, సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కావచ్చు, లేదంటే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కావచ్చు, ఏదైనా సరే మొత్తానికి పాలిటెక్నిక్. దీన్ని అన్నీ కూడా ఏమంటామంటే వృత్తి విద్యలు అంటుంటాం. వీటన్నిటినీ కూడా ఏమంటామంటే వృత్తి విద్యలు అంటుంటాం అనమాట. పని చేస్తుంటాం, ఫీల్డ్లోకి వెళ్ళి ఎలా చేయాలి ఏంటనేది మనకు తెలుస్తుంటుంది. సో పంట పండించడం ఎలాగా అవన్నీ కూడా మనకు తెలుసు చాలా వరకు. నాకు తెలుసని నేను అనుకుంటున్నాను, మరి మీకు ఎంతవరకు వచ్చో నాకు తెలియదు. మొక్కజొన్న పంట ఇండివిజువల్గా పండించగలరా? కొంతవరకైనా అవగాహన ఉందా? ఎలా వేయాలి, ఎలా చేయాలి, మొదటి నుంచి చివరి దాకా
అలాగే కొన్ని కూరగాయల పంటలు ఇలాంటివన్నీ నేర్చుకున్నారు కదా. సో దీన్నే వృత్తి అనమాట. వ్యవసాయం అనేది ఏంటి, అదొక వృత్తి, ప్రాచీనమైనటువంటి వృత్తి. అది మనకు సంబంధించినంత వరకు వ్యవసాయం అనేది ప్రాచీనమైనటువంటి వృత్తి. ఎందుకు వృత్తి అయిందంటే అది తిండి ఉండాలి కాబట్టి. మనిషి అనేవాడి ప్రతి ఒక్కడికి ఏముండాలన్నమాట, తిండి కావాలి. కొంత టైం అయ్యేటోడికి ఆకలి వేస్తుంటుంది. ఆ తిండి ఆకలిని తప్పించుకోవడానికి ఏం చేస్తారనమాట, ఏదో ఒకటి తినేవారు. ఆకులు అలములు ఇలాంటివన్నీ కూడా తింటుండేవారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి అవన్నీ కూడా ఈ గింజలన్నీ కూడా కూడబెట్టడం మొదలెట్టారు. సో ఆ గింజల్లో అనేక రకాల గింజలన్నీ కలిసి ఉంటుండేవి. సో అనేక రకాలు ఉంటే దానికి ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది రాకపోవడం వల్ల ఏంటంటే ఒకే రకమైనటువంటి గింజలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకోవడం మొదలెట్టారు. మొక్కజొన్నలు ఉన్నాయనుకో మొక్కజొన్నలు, రైస్ ఉందనుకో రైస్ అంతా ఒక దగ్గర. అలాగా దేనికి దానికి వేరువేరు చేస్తున్నారు. వేరువేరు చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి ఏంటంటే దేనికి దానికి సపరేట్గా వేసి పండించడం నేర్చుకున్నారు. పండించడం మొదటి స్టేజెస్లో ఏముంటుంది, ఏముండదు, ఊరికి పొలంలో ఎక్కడో తీసుకెళ్ళడం, చల్లడం, అలా చేయడం. సో అలా కాకుండా దున్నడం నేర్చుకున్నారు. తర్వాత ఏమైందంటే దున్నడం నేర్చుకున్నారు. దున్నిన తర్వాత వేస్తుంటే ఎక్కువ మొలకలు రావడం, ఎక్కువ దిగుబడి రావడం ఇలాంటివి జరిగింది. సో అలాగా అదొక వృత్తిలాగా తయారైంది అనమాట. సో భూమి మీద ఉండేటువంటి వృత్తులన్నింటిలో కంటే కూడా ప్రాచీనమైనటువంటి వృత్తి ఏంటి, వ్యవసాయమే. వ్యవసాయం అనేది చాలా ప్రాచీనమైనటువంటి వృత్తి అనమాట. అలాగా అలవాటైంది ఒక్కొక్కరికి కూడా. తర్వాత ఏంటంటే యూనివర్సిటీలు ఫామ్ అయ్యాయి, ఎంతో చదువుకున్నారు, ఎంతో పరిశోధనలు చేశారు, ఇంకా ఎన్నెన్నో చేశారు, అన్నీ చేశారు. దాంట్లో డిగ్రీలు చేశారు, డాక్టరేట్లు చేశారు, కొత్త విషయాలు కనుక్కున్నారు. ఎంతో డెవలప్మెంట్ వచ్చిందనమాట. 100-200 సంవత్సరాల నుంచి కూడా చాలా ఎక్కువ డెవలప్మెంట్ అనేది వచ్చింది. అయినప్పుడు డెవలప్మెంట్ వచ్చింది కదా అని చెప్పి మన ప్రాచీన వృత్తిని మనం మర్చిపోలేము. కాబట్టి ఈ వ్యవసాయం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రాచీనమైనటువంటి వృత్తి అనమాట. దాంట్లో మనం ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడే కాలేజీలో మనం ఏంటంటే శిక్షణ అనేది ఇస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నాము, చదువు చెప్తున్నాము, ఆ పని ఎలా చేయాలి అనేది మనం ప్రాక్టికల్గా ఫీల్డ్లో మనం తెలుసుకుంటున్నాం అనమాట. దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే చదువుతుంటాము, దానికి సంబంధించిన ప్రాక్టికల్ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే రెండు వీటి మీద కూడా కంప్లీట్ అయినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంటుంది. ఒక రకంగా స్టూడెంట్గా చదువుకుంటూ ఉంటారు, అది ఒక వృత్తి విద్య కాబట్టి దానికి సంబంధించి శిక్షణ పొందుతుంటారు. రెండు ఒకేసారి జరుగుతుంటాయి. ఇక్కడ ఏమంటారు అనమాట, దీన్ని ప్రొఫెషనల్ కోర్స్ అంటే వృత్తి విద్య అని అర్థం అనమాట. వృత్తి విద్యలో రెండు ఒకేసారి ఏం జరుగుతుంటుంది, చదువు ప్లస్ శిక్షణ. అక్కడ రాసుకోవాలన్నమాట, చదువు ప్లస్ శిక్షణ అనేది. వృత్తి విద్య ఈక్వల్ టు చదువు ప్లస్ శిక్షణ. చదవడం అనేది స్టూడెంట్ చదువుకుంటూ ఉంటాడు, దాని మీద శిక్షణ అనేది ఇస్తుంటారు అనమాట. అది చెప్పడం, ఈ శిక్షణ ఇవ్వడం, దాన్ని ట్రైనింగ్ అని చెప్తుంటాం. వృత్తి విద్య ఈక్వల్ టు చదువు ప్లస్ శిక్షణ. అది సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే సమాజం గురించి తెలుసుకోవాలి, వాళ్ళ తాలూకు మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇవన్నీ ఉండాలంటే వాళ్ళ సైకాలజీ, రైతులు ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు, ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎప్పుడు ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే సైకాలజీ. అలాగే గ్రామంలో ఉండేటువంటి పరిస్థితులు తెలుసుకోవాలి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సమాజం చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటివి తెలుసుకోవాలంటే సోషియాలజీ తెలుసుకోవాలి. సో వీటినన్నింటినీ కూడా నేరుగా ఇప్పుడు మనకైతే దీంట్లో నేరుగా పెట్టారు. ఈ కోర్సులు ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇదే సబ్జెక్టులు అన్నీ ఇస్తారనమాట. సైకాలజీ, సోషియాలజీ ఇవన్నీ కూడా దీంట్లోనే మనకి ఇస్తారనమాట. ఒకవేళ ఇలా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడేంటంటే బ్యాక్గ్రౌండ్ కోర్సులు అంటారనమాట. బ్యాక్గ్రౌండ్ కోర్సులుగా వాటికి కూడా 1-2 క్రెడిట్స్ పెట్టి, ఇప్పుడు ఇంగ్లీష్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, మీకు ఇంగ్లీష్ ఉంది, అది కూడా 0+1 క్రెడిట్. కంప్యూటర్స్ ఉంది, అది కూడా 0+1 క్రెడిట్ అనమాట. ఒకవేళ ఇంకా అవసరం అయిందనుకోండి, సోషియాలజీ 0+1 క్రెడిట్, అలాగే సైకాలజీ 0+1 క్రెడిట్, అలా కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ కోర్సులు అంటారు. ఏదైనా మనం చెప్పేటప్పుడు దాన్ని బ్యాక్గ్రౌండ్ కోర్సులు అంటారు అన్నమాట. సో వృత్తి విద్యలో ఈ విధంగా చదవడము, దాంతోపాటుగా పక్కనే శిక్షణ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టే వాటిని ప్రొఫెషనల్ కోర్సులు అని అంటారు. ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఎందుకంత ఇదిగా చెప్పుకుంటారంటే శిక్షణ తీసుకుంటూ ఉంటారు. చదువు, శిక్షణ రెండూ జరుగుతాయి కాబట్టి వృత్తి విద్య అని మనం అంటాం అనమాట. లేకపోతే మనం అలాగా పిలవం. సో వృత్తి విద్య అని అందుకే మనం పిలుస్తుంటాం. ఇదే అనమాట. బ్యాక్గ్రౌండ్ కోర్సులుగా సైకాలజీ, సోషియాలజీ అవసరమైనటువంటి కోర్సులన్నీ కూడా పెడుతుంటారు. ఇప్పుడు డిప్లొమా చదివిన వాళ్ళకి బీఎస్సీలో చేరడానికి అవకాశం లేదు ప్రజెంట్. డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో చదువుదాం అనుకుంటారు. డిగ్రీలో చదవాలి అని అంటే మీకు బీకామ్ చేసుకోవచ్చు, లేకపోతే బిఏ చదవచ్చు, లేదంటే బీకామ్ చదవచ్చు. అంతే తప్ప బీఎస్సీ చదవడానికి అవకాశం లేదు. తెలుసా మీకు అది? మీకు నేరుగా బీఎస్సీ చదవడానికి అవకాశం లేదు. ఎందుకంటే డిప్లొమా, ఇంటర్మీడియట్ ఒకటి కాదు కాబట్టి. డిప్లొమా స్థాయి వేరు, ఇంటర్మీడియట్ స్థాయి వేరు. 2 సంవత్సరాలే కానీ రెండింటికి ఒకే దీంట్లో కట్టలేరు అనమాట.
ఒక రకంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ కంటే కొంచెం తక్కువ లెవెల్లోనే ఉంటుంది డిప్లొమా అనేది. కానీ డిప్లొమాలో ఏం చేస్తారంటే వృత్తి విద్య, అది చదువు చెప్తుంటారు, దాంట్లో శిక్షణ కూడా ఇస్తుంటారు. ఇంటర్మీడియట్లో అది వృత్తి విద్య కాదు. ఇంటర్మీడియట్ అనేది వృత్తి విద్య కాదనమాట, నేరుగా డైరెక్ట్ కోర్స్ అది. చదువుకుంటారు, దానికి సంబంధించి పరీక్ష రాస్తుంటే వెళ్ళిపోతుంది, ఆ తర్వాత చూసుకోవాలి. సో మీరు ఇప్పుడు డిగ్రీ చదవాలనుకో, బీఎస్సీ చదవాలి. బీఎస్సీ చదవాలి అని అంటే మీకు ఏం లేదంటే, ఇప్పుడు మనం చెప్పేటువంటి కోర్సులు 17 కోర్సులు ఉన్నాయి కదా. ఈ 17 కోర్సుల్లోనూ కూడా మీకు లేని కోర్సు ఏంటంటే కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీ లేదు, సాయిల్ కెమిస్ట్రీ ఉంటుంది అంతే తప్ప నేరుగా డైరెక్ట్గా కెమిస్ట్రీ లేదు. ఆ ఒక్క కోర్స్ అనేది లేకపోవడం వల్ల మీకు ఇంటర్మీడియట్తో మనకి సమానంగా అవ్వలేదు. బీఎస్సీ కోర్స్ చదవడానికి కూడా అవకాశం లేదు, మామూలు బీఎస్సీ డిగ్రీ చదవడానికి అవకాశం అందుకే లేదనమాట. ఎందుకంటే మన 17 కోర్సులు ఉన్నాయి, 17 కోర్సుల్లోనూ కూడా కెమిస్ట్రీ అనేది లేదు. ఇప్పుడు బీజెడ్సీ జాయిన్ అవుతారనమాట, బీఎస్సీలో వెళ్ళేటటువంటి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో అక్కడ కెమిస్ట్రీ వస్తుంది, నువ్వేమో ఇక్కడ బేసిక్స్ నీ కెమిస్ట్రీలో లేవు, నువ్వేమో అక్కడికి వెళ్ళిన తర్వాత కెమిస్ట్రీ చదవాలి. కాబట్టి ఏం చేస్తారంటే నీకు అక్కడ కుదరదని చెప్పేసి అక్కడ రూల్స్ ఒప్పుకోవట్లేదు అనమాట. రూల్స్ ఒప్పుకోవడం లేదు కాబట్టి మీరు అక్కడ బీఎస్సీ చదవడానికి అవకాశం లేదు. అదే మీకు బీఏ కానీ లేదా బీకామ్ కానీ అంటే దానికి పెద్దగా బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, కొత్తగా చదివిన వాళ్ళు కూడా అక్కడతో మనం అడ్జస్ట్ అయ్యి చదువుకోవచ్చు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ వాటికి ఏం అవసరం లేదు, బీఏకి కానీ బీకామ్కి కానీ ప్రాక్టికల్స్ ఏమి ఉండవు కదా, కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అదే కెమిస్ట్రీ అయితే ఎన్నో ప్రాక్టికల్స్ చేయాలి, దానికి సంబంధించినటువంటి చదువు చదవాలన్నమాట. ఈ కెమిస్ట్రీ అనేది మన కోర్సుల్లో లేదు, 16-17 కోర్సుల్లో కెమిస్ట్రీ అనేది ఎక్కడా లేదనమాట. కాబట్టి దాన్ని బీఎస్సీ చదవడానికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కెమిస్ట్రీ అనే దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ కోర్సు, లేదు అని అంటే వాటిని బ్రిడ్జ్ కోర్స్ అంటారు అనమాట. బ్రిడ్జ్ కోర్స్ రాసుకోవాలి ఎక్కడ, బ్రిడ్జ్ కోర్స్, బ్రిడ్జ్ అనమాట, మధ్యలో వారధి. బ్రిడ్జ్ కోర్స్ కింద 1 లేకపోతే 2 నెలల పాటు దాన్ని మెయింటైన్ చేస్తారు. సో దాన్ని బ్రిడ్జ్ కోర్స్ అంటారు అనమాట. అలా బ్రిడ్జ్ కోర్సులో 1 నెల రోజులు 2 నెలలు ఎవరైతే శిక్షణ తీసుకుంటారో వాళ్ళు అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. దేనికంటే బీఎస్సీ చదవడానికి అప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అంతవరకు ఎలాంటి ఎలిజిబిలిటీ కూడా వాళ్ళకి లేదనమాట. ఏమైనా చదువుకోవాలంటే బీకామ్ చదువుకోవాలి, లేదనంటే బీఏ చదువుకోవాలి. బీకామ్ బీఏ మీరు ఇంతవరకునేమో సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వెళ్ళి బీఏ బీకామ్ చదువుకోవాలని అంటే ఏంటి ఉపయోగం దానివల్ల? ఎలాంటి ఉపయోగం లేదనమాట. సో దానికి అక్కడ కోఆర్డినేషన్ కుదరదు. ఇక్కడ చదివినంత వేరే అగ్రికల్చర్ చదువుకుని ఉంటావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఈ బీఏ బీకామ్ చరిత్ర లేకపోతే కామర్స్ గురించి వీటన్నిటి గురించి చదువుకుంటూ ఉంటాం. సో చదివిన దానికి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఏంటంటే తర్వాత ఏ ఎగ్జామ్స్ రాసినా సరైనటువంటి రిజల్ట్ ఇవ్వలేరు అనమాట. నువ్వు సైన్స్ గ్రూప్కి సంబంధించిన వాడు కాబట్టి నీకు ఒకవేళ డిగ్రీ చదువుకోవాలంటే బీఎస్సీ చదువుకోవచ్చు, అది ఇంకా ఉపయోగం. సో ఈ ఒక్క పని మన యూనివర్సిటీ వాళ్ళు ఇంతవరకు చేయలేదు. సో బీఏకి బీకామ్కి పర్మిషన్ ఇచ్చారు కానీ బీఎస్సీకి మాత్రం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. సో బీఎస్సీ చేయాలి అని అంటే కెమిస్ట్రీ అనేది లేదు మీకు. కెమిస్ట్రీ కోసం బ్రిడ్జ్ కోర్స్ అనే దాన్ని పెట్టాలని ఎప్పటి నుంచో అంటున్నారనమాట. ఈ అగ్రిసెట్ ఎగ్జామ్కి పేరెంట్స్ అందరూ కూడా బాపట్ల వస్తుంటారు. అగ్రిసెట్ ఎగ్జామ్ రోజు పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ అందరూ ఒక 5-6 వేల మంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వస్తారనమాట. సో ఈ పేరెంట్స్ అందరూ వచ్చి అక్కడ ఏమైనా వాళ్ళని అడుగుతారు కదా అని చెప్పేసి ఆ రోజు ప్రకటనలు చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ ఏం ప్రకటన చేస్తారంటే లాస్ట్